సేవింగ్స్ కంటే ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అని చాలా మందికి డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ ఉంటాయి. బట్ ఏది బెస్ట్ ఆప్షన్ అంటారు? ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచి కూడా వచ్చిన శాలరీలో ఎంత పర్సెంటేజ్ ఆ రికరింగ్ అమౌంట్కి పెట్టుబడి? ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఎస్పెషల్లీ ఇండియాలో అది ఒక సెంటిమెంట్. ఆ అమ్మాయి ఇంట్లో ఉంది. కానీ షాకింగ్ న్యూస్ ఏంటంటే మన నియర్ ఫ్యూచర్ అవసరాల కోసం అది బాగా పనికొస్తుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎల్లారెడ్డి గారు, ఫైనాన్షియల్ ప్లానర్. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్. సో యూజువల్గా ఇప్పుడు చాలామంది సేవింగ్స్ కంటే ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నారు. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అని చాలా మందికి డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ ఉంటాయి. కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ అంటారు, కొంతమంది ఎల్ఐసి అంటారు, కొంతమంది ప్లాట్ కొనుక్కోమంటారు, కొంతమంది ఫ్లాట్ కొనుక్కోమంటారు. సో ఇలా రకరకాల ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు వచ్చేసాయి. బట్ ఏది బెస్ట్ ఆప్షన్ అంటారు? అసలు ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి? యాక్చువల్లీ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఫాదర్ కానీ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కానీ సేవింగ్ మీద మనకి హ్యాబిట్ అనేది చిన్నప్పటి నుంచి క్రియేట్ చేస్తారు. అది మన బ్లడ్లో ఉంది, మన జీన్స్లో ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఎవరెవరు ఎక్కడెక్కడ సేవింగ్ చేస్తారు అంటే ఇండియాలో సేవింగ్ ఆపర్చునిటీస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అందరికీ తెలిసింది బ్యాంక్ ఎఫ్డి. బ్యాంకులో సేవింగ్ చేయడము ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అందరూ కూడా దానిలోనే సేవింగ్ చేయడానికి ట్రై చేస్తారు. బ్యాంక్ ఎఫ్డి. బ్యాంకులో కూడా రెండు రకాల సేవింగ్ చేయవచ్చు. ఒకటి సేవింగ్ బ్యాంక్లోనే పెట్టి అలాగే ఉంచేయడం ఒకటి. అలా కాకుండా లాంగ్ టర్మ్లో కొంచెం పాటు మనకి డబ్బులు అవసరం లేదు అంటే కొంచెం హయ్యర్ ఇంట్రెస్ట్ కోసం బ్యాంక్ ఎఫ్డీలో పెట్టడం అనేది ఇంకొక మార్గం ఉంది. ఎఫ్డీలో జనరల్లీ ఒకప్పుడు అంటే నా చిన్నప్పుడు చూసుకుంటే దాదాపు 12 to 15% రిటర్న్ వచ్చేది. బ్యాంక్ ఎఫ్డీలో ఇంట్రెస్ట్ అంత ఇచ్చేవారు. కానీ ఈ అర్బన్ డెవలప్మెంట్ ఉన్న ద్వారా సో ఆ ఇంట్రెస్ట్ అనేది మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుందండి. సో ఇప్పుడు చూసుకుంటే దాదాపు అరౌండ్ 7% ఉంది. మొన్నటిదాకా ఆల్మోస్ట్ 5% దాకానే ఉండేది. బికాస్ ఆఫ్ ది కరోనా అండ్ ఇవన్నీ కూడా కొంచెము యుఎస్ సెటిల్మెంట్ ఇవన్నీ చూసుకుంటే కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. 7% అదాన్ టుడే ఉంది. కానీ ఎప్పటికైనా కూడా అది మరలా ఇంకా తక్కువకి వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంది. అరౌండ్ 4-5% దగ్గర స్టాగ్నేట్ అవుతుంది కమింగ్ 20 years లో. ఓకే, చాలా తక్కువ అయిపోతుంది 4 to 5% అంటే, అంతేనా? యాక్చువల్లీ ఓకే, ఇక్కడ ఏంటంటే ఏ సేవింగ్ అనేది మంచిదా కాదా అనే దానికన్నా వాళ్ళ అవసరాలని బట్టి అది మంచిదా కాదా అనేది పర్టికులర్ ఇండివిజువల్ మనం డిసైడ్ చేసుకోవడం బెటర్. మంచిదంటే అన్ని మంచివే అండి, అన్ని చెడ్డవే. కానీ డిపెండ్స్ ఆన్ ది పర్సన్, వాళ్ళ యూసేజ్ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి ఏది మంచిది ఏది చెడ్డది అనేది ఎవరి కాళ్ళు ఇండివిజువల్లీగా డిసైడ్ చేసుకోవడం మంచిది. ఓకే అండి, ఫస్ట్ ఎఫ్డి గురించి కొంచెం డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్. చాలా మంది పోస్ట్ ఆఫీస్లో అంటే చాలా సేఫ్ గా ఉంటది అని అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడంటే బ్యాంకింగ్ వ్యవస్థ ఏం వచ్చినాయి, వేరే వేరే ఆప్షన్స్ వచ్చినాయి. బట్ ఒకప్పుడు ఈవెన్ విలేజెస్లో కూడా తెలిసింది ఓన్లీ పోస్ట్ ఆఫీస్ మాత్రమే. కిసాన్ వికాస్ పత్ర ఇలాంటివి ఆ రోజుల్లో. దీనిలో కూడా ఒకప్పుడు రోజుల్లో ఆల్మోస్ట్ 5 సంవత్సరాలకి డబుల్ అయ్యాయి. అంటే ఈరోజు ఒక 1 lakh rupees మీరు కనుక సేవింగ్ చేస్తే 5 సంవత్సరాలకి డబుల్ అయ్యాయి. అవి కూడా మా చిన్నప్పుడు. కానీ ఇప్పుడు పెరిగిపోయింది, టైం డ్యూరేషన్ పెరిగిపోయింది. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ అంటే దాదాపుగా 6-7% మాత్రమే స్టాగ్నెంట్ అయిపోయినాయి. కాబట్టి 10 yearsకి డబుల్ అయ్యే ఛాన్సెస్ 10 yearsకి డబుల్ అవుతున్నాయి. బట్ అది చాలా తక్కువ. అంటే ఇప్పుడు వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా వచ్చేసాయి. ఎలా అంటే ఇప్పుడు మనం పెట్టుబడి పెడితే 2 ఏళ్ళకి మనకు దానికంటే కొంచెం ఎక్కువ వచ్చే డబుల్ ట్రిపుల్ కూడా వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. డెఫినెట్గా ఉన్నాయి, కానీ అందరికీ తెలియదు కదండి. సో పోస్ట్ ఆఫీస్ సేఫ్ కాబట్టి తెలిసిన వాళ్ళందరూ తెలియని వాళ్ళందరూ అందులో ఇన్వెస్ట్. మన సిటీలో ఉండి మాట్లాడుకున్నాం, బట్ ఊర్లలో వాళ్ళకి తెలిసింది ఏంటంటే దగ్గరలో ఉన్న బ్యాంకు లేకపోతే దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్. అంతే, దానిలో ఎక్కడొక్కడ సేవింగ్ చేయాలి. 10 క్వశ్చన్లు అందరినీ అడగలేదు కాబట్టి వాళ్ళకి తెలిసిన దాంట్లో తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్ చేసేస్తారు.
సో అది అంటే రూల్ నెంబర్ 72 అనే సేవింగ్ దీని గురించి చెప్పాలంటే రూల్ నెంబర్ 72 అనే ఒక రూల్ ఉంది. ఎన్ని సంవత్సరాలకు మన అమౌంట్ డబల్ అవుతుంది అనేది తెలుసుకోవాలంటే రూల్ నెంబర్ 72 అని ఉంది. 72 డివైడెడ్ బై ఈ రోజు పర్సెంటేజ్ అప్రాక్సిమేట్లీ బ్యాంక్లో 7.2% అనుకున్నాం కదండి. 72 డివైడ్ బై 7.2 అంటే దాదాపు 10 సంవత్సరాలకి మీ అమౌంట్ డబల్ అవుతుంది. ఓకేనండి. పోస్ట్ ఆఫీస్ వెరీ గుడ్, నో ప్రాబ్లం. బట్ తెలియని వాళ్ళు ఇప్పుడు కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సేఫ్ సెక్యూర్డ్ ప్రాబ్లం లేదు, అవైలబుల్ ఇన్ ఎవ్రీ ప్లేసెస్. జస్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోతే అక్కడ ఇన్వెస్ట్ సేవింగ్ చేసేయచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. థర్డ్ పాయింట్కి వస్తే స్మాల్ సేవింగ్స్ ఎవ్రీ మంత్, రికరింగ్ డిపాజిట్ అంటారు. ప్రతి ఒక్కరు శాలరీ రాగానే లేకపోతే ఇయర్లీ కొంచెం అమౌంట్ అనేది ప్రతి ఒక్కరు ఇండియాలో చాలామంది చేస్తారు. అది రికరింగ్ డిపాజిట్ బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ వేరే వేరే దగ్గర. ఎంత పర్సెంటేజ్ వచ్చిన శాలరీలో ఎంత పర్సెంటేజ్ ఆ రికరింగ్ అమౌంట్కి పెడితే బెటర్ అంటారు? 5%, 10%? ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుందండి. పర్సన్ ఏ ఏజ్లో స్టార్ట్ చేస్తున్నాడు. ఓకే, అది కొంచెం డిఫరెంట్ టాపిక్ అండి, మనం నెక్స్ట్ టాపిక్లో అది డిస్కస్ చేద్దాము. కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీకి వస్తే థర్డ్ మనకు వచ్చేది రికరింగ్ డిపాజిట్స్. ఓకే అండి, ఇది ఒకటే కాకుండా గోల్డ్ ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఎస్పెషల్లీ ఇండియాలో అది ఒక సెంటిమెంట్. ఆ అమ్మాయి ఇంట్లో ఉంది అంటే ఇంకా ఎక్కువ సేవింగ్ చేయాలి, గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు చేయాల్సిందే. కానీ షాకింగ్ న్యూస్ ఏంటి అంటే గోల్డ్లో అవసరం దాని గురించి ఎంత రిటర్న్ వస్తుందని ఆలోచించాల్సిన అవసరమే లేదు. కానీ ఎంత పర్సంటేజ్ ఆఫ్ ది రిటర్న్ వస్తుంది అనుకుంటే మాత్రం వెరీ షాకింగ్ లేడీస్ అందరికీ. 8.5% కన్నా లాంగ్ టర్మ్లో గోల్డ్ మీద మనకి అంతకన్నా ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం లేదు. కానీ అవసరం దాని గురించి పట్టించుకోరు. బట్ ఇట్ ఇది ఏంటంటే ఒక బ్యాంక్ ఒక సెక్యూరిటీ లెవెల్లో ఉంటుంది. ఇండియన్స్కి అది కొంత సెంటిమెంట్ కాబట్టి అది ఒక డ్రివెన్ ఫ్యాక్టర్ అయిపోతుంది. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ గుడ్, నో డౌట్ అబౌట్ ఇట్. అప్ అండ్ డౌన్ ఉంటుంది, బట్ అది సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ వైజ్ చూసుకుంటే మనకి 8%, 8.5%, ఎట్ ది మోస్ట్ 9% కన్నా లాంగ్ టర్మ్లో వచ్చే అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వస్తే ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఎక్కువ మంది చేసేది అంటే చిట్ ఫండ్స్. మన నియర్ ఫ్యూచర్ అవసరాల కోసం అది బాగా పనికొస్తుంది. కంపల్సరీ సేవింగ్ ఒకసారి మనం స్టార్ట్ చేసామంటే కంపల్సరీ మనం ఎవ్రీ మంత్ ఇవ్వాల్సిందే. 1-2 నెలలు డిలే చేసినా కూడా 3 నెలలు ఊరుకోరు. కాబట్టి ఒక కంపల్సరీ సేవింగ్ అనేది మనకి హ్యాబిట్ దానివల్ల వస్తుంది. అది ఒక రకంగా మంచిదే. కానీ లాంగ్ టర్మ్లో రిటర్న్ వైజ్గా ఆలోచిస్తే మాత్రం అది 7-8% కన్నా వచ్చే అవకాశం లేదు. అంటే చాలామంది కంపెనీ హెడ్స్ని నేను మాట్లాడాను, ఎక్సెల్ షీట్లో వేశాను. ఎన్ని మంత్స్ మనం కట్టాలి, ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత డిస్కౌంట్ వస్తుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే షాకింగ్ ఇట్స్ మ్యాక్సిమం 8% కన్నా ఎక్కువ అవకాశం లేదు. ఓకేనండి. ఇంకేముంది పీపీఎఫ్ ఈ రోజున 7 పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్ ప్రావిడెంట్ ఫండ్ 7.1% యాజ్ ఆన్ టుడే. అన్ని 7 to 8 మధ్యలో ఆగిపోతున్నాయి, 9% లోపలే ఆగిపోతున్నాయి మీరు ఇప్పుడు ఏవైతే చెప్పారు కదండి. సో ఇంకా మామూలుగా ఇన్సూరెన్స్ కూడా ఒకటి ఉంది. అంటే మీరు అడిగిన దానికి షాకింగ్ ఏంటి ఇంకో చెబుతాను. బట్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరి కంపల్సరీ. కానీ దాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకోవడం అనేది మంచిది కాదు. ఇండియాలో అలా మన హ్యాబిట్ అలా తయారైపోయింది కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్గా చేసుకుంటున్నాము. బట్ అది ఓన్లీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్సూరెన్స్ రిస్క్ కవరేజ్ వరకు తీసుకుంటేనే మంచిది. కానీ చాలామంది దాన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకున్నారు, విచ్ ఇస్ రాంగ్. ఓకే, సెక్యూరిటీ కావాల్సిందే. ఇందాక మనం మాట్లాడుకున్నాం నేను ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్, బట్ ఇట్స్ రాంగ్ అనమాట. టర్మ్ ప్లాన్ ఇన్సూరెన్స్ డెఫినెట్గా తీసుకోండి, బట్ సేవింగ్కి దానికి లింక్ చేయమాకండి. అదర్వైజ్ ఇట్ వెరీ గుడ్. ఓకే అండి, ఇవన్నీ డిస్కస్ చేశాం కదండి. మీరు అన్నట్టుగా అన్నిట్లోనూ 7-8% వస్తుంది అనుకున్నాము. అసలైన మనకి ప్రాబ్లం ఏంటి అంటే ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదల. ఎవ్రీ ఇయర్ అంటే గత 45 సంవత్సరాల నుంచి కానీ మనం చూసుకుంటే ఇన్ఫ్లేషన్ అనేది 8.02% ఉందండి. అంటే మనకు వచ్చేది 7-8%, మనకి తెలియకుండా మన జేబులోంచి వెళ్ళిపోయేది కూడా 8% ఆర్ 7-8%, వాట్ ఎవర్. బ్యాలెన్స్ అయిపోతుంది కొంచెం. మీరన్నా చూడండి, ఎక్కడ సేవింగ్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. సేవింగ్కి ఇన్వెస్ట్మెంట్కి మెయిన్ తేడా అదేంటి?
దానికి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే మన ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువ ఉంటే దాన్ని సేవింగ్ అనుకోవచ్చు, మన ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ మనకు వస్తూ ఉంటే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. దీన్ని ఏది చెడ్డది కాదు, ఏది మంచిది అని నేను అంటలేదు. కానీ మీ అవసరాలను బట్టి కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కరెక్ట్గా మీకు ఏది కావాలి అనేది డిసైడ్ చేసుకొని దానిలోనే ఇన్వెస్ట్ చేయడం మంచిది. షార్ట్ టర్మ్ చేసేది లాంగ్ టర్మ్ డెఫినెట్గా బాగోదు, లాంగ్ టర్మ్ చేసే వాటికి షార్ట్ టర్మ్ అలా డిఫరెంట్. ఒక్కొక్క దానికి లాంగ్ టర్మ్లో ప్రాఫిట్ వస్తుంది, ఒక దానిలో షార్ట్ టర్మ్ ప్రాఫిట్ వస్తుంది. అది తెలియకుండా అనుకోకుండా దీనిలో పెట్టడం ద్వారా ఎంటైర్ లైఫ్ అనేది మళ్ళా రాదు. బట్ చాలామంది అక్కడ ఫెయిల్ అవుతున్నారు. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్రొడక్ట్ దట్ ఐ హ్యావ్ టు ఇన్వెస్ట్ అనేది చాలామంది మిస్ అవుతున్నారు. ఇది ఒక్కటి తెలుసుకొని మనం ఇన్వెస్ట్ చేయడం ఆర్ సేవింగ్ చేయడం అనేది చాలా బాగుంటుంది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. నమస్కారం అండి.